ఇన్ని రోజులు ఎక్కడ దానుకున్నావు నాగబాబు? అయితేనేమి ఫ్రీగా ఎమ్మెల్సీ కొట్టేసావు, ఇప్పుడు మంత్రి అవ్వాలని ట్రై చేస్తున్నావంట. ఇంకేంటి సంగతులు? పవన్ కళ్యాణ్ గారు గాని, మోడీ గారు గాని, నారా చంద్రబాబు నాయుడు గారు గాని, వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 2024 ముందు 19 మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన సామాన్య జనం, లేకపోతే ఆయా కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు, సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటయ్యా నాగబాబు, వ్యక్తిగత శ్రేయస్సును పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ వచ్చాడా? ఇప్పుడు నిజం చెప్పు, ఈసారి కూడా ఓడిపోతే మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక, నా పార్టీని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక, జగన్ ని ఒక్కడే ఓడించలేక పొత్తు పెట్టుకుంటే రాష్ట్ర శ్రేయస్ కోసం పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడని చెప్తావా? ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ కూటమికి తన వంతు గాను, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన యొక్క మద్దతు గాని, ఆయన యొక్క సపోర్ట్ గాని చాలా బలంగా ఉంది. అలాగే ఏంటి నాగబాబు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పనిచేస్తున్నారా? చంద్రబాబు కింద పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడా అని చెప్పుకో. బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే, ఈ కూటమి ఎలక్షన్స్ లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే, ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటి కనపడదు. ఏ విధంగా అయితే ఆ రోజు గనక బీజేపీ మనతో గనక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకే అందట్లా. అయ్యా నాగబాబు, నీ కంటికి కనిపించిన సపోర్ట్ ఏంటో మాకు చెప్పు. మా కంటికి అయితే కనిపించలేదు. ఇక దారుణాల గురించి నువ్వే చెప్పాలి. నీ తమ్ముడు ఇచ్చిన హామీల గురించి ఒక్కసారి ఆ స్పీచ్లన్నీ నువ్వు విని నాగబాబు. శాండ్ మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు, లిక్కర్ మీ ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారు, కబ్జాలు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మర్డర్లు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఆఖరికి చిన్నపిల్లల్ని రేపులు కూడా మీ ఇష్టం వచ్చినట్టే చేస్తున్నారు. ఇది మీ ఎన్డీఏ గవర్నమెంట్ మాకు చేసిన మంచా? ఇది కదా అసలైన అరాచకాలంటే. అంతెందుకు, నీ జన సైనికుల్ని కుక్కలను కొట్టేట్టు కొడుతున్నారు మా తెలుగు తమ్ముళ్ళు. అసలు ఇవన్నీ వద్దు నాకు బాబు, పాయింట్కి రా. సో మన పోరాటం, మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇస్తారు. 1-2 సార్లు లేట్ అవ్వచ్చు, లేకపోతే 1 సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు. ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్ని సాధించాలి, అన్ని వచ్చేయాలంటే కుదరదు. అది మ్యాటర్. అయ్యా జన సైనికులు, విన్నారు కదా మీ నాగబాబు చెప్పింది. ఎవ్వరు తెలుగు తమ్ములతో గొడవ పడద్దంట. తెలుగు తమ్ముళ్ళు కుడికాలతో కొట్టినా ఎడంకాలతో కొట్టమని మీరు గమ్ముగా ఉండాలంట. లేదు ఎవరన్నా తిరగబడితే వాడిని జనసేన నుంచి తీసేస్తారంట. వాళ్ళకి ప్రజల సమస్యలు వద్దంట, పొత్తులే ముద్దు అంటున్నాడు మా నాగబాబు. నాగబాబు, దీనికి ఎవరి గురించైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా, నీ జన సైనికులకి బాగా అర్థమవుతుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014 దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2008 నుంచి 2014, 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఏ పార్టీ నాయకుడైతే మనందరినీ ఇంత ముందు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వంలో ఆశించకుండా పనిచేశారు. 14-15 ఏళ్ళు పనిచేశారు. 3-4 ఏళ్ళు పనిచేసి కోరుకోవటం నేను ఎప్పుడు తప్పను, కానీ అసహనం గురి కాకండి, ఓపిక తగ్గించుకోకండి. చాలా ఉండాలి. ఎవరికైతే ఓపిక ఓర్పు ఉంటుందో వాడు ఖచ్చితంగా ముందుకెళ్తారు, గొప్ప నాయకులు అవుతారు. మన కళ్ళ ముందు మనకున్న ఒకే ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. అదిగోండి అయ్యా, మీ నాగబాబు ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ ఎటువంటి స్వార్థం లేకుండా 15 సంవత్సరాలు ప్రజల కోసమే కష్టపడ్డాడంట. అసలు ప్రజలు పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేస్తే కదా పవన్ కళ్యాణ్కి పదవి వస్తుంది. ప్రజలు ఓటేయకుండానే పవన్ కళ్యాణ్కి పదవి వస్తుంది నాగబాబు ఎక్కడైనా? నన్ను అనకాపల్లి ఎంపీగా నిలబడమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా నిలబడదామని ఉత్సాహపడినప్పుడు, అనే నీకు ఆ పదవి కుదరట్లేదు, కూటమిలో అడ్జస్ట్ చేయడం వల్ల నేను అనకాపల్లిని బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పినప్పుడు రెండో మాట మాట్లాడకుండా అసలు డిస్కషనే పెట్టలేదు. ఎస్, వాట్ ఎవర్ యూ సెడ్ ఐఎమ్ ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరో 15 సంవత్సరాలు వెళ్తానే ఉంటుంది. ఏదైనా సరే అడ్జస్ట్ అయి తీరాలి తప్ప మా వల్ల కాదు, మీ అడ్జస్ట్ కావంటే మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేకపోతే మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకో కూటమిని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవరూ సహించం. మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. ఈయనంట సీటు త్యాగం చేశాడంట. అన్నయ్య, నీ ఖర్చు నువ్వే పెట్టుకోవాలంటే మళ్ళీ డబ్బులు పోతే నేను ఎక్కడ ఉరేసుకోవాల్సి వస్తుందని నువ్వు సీట్ ఇచ్చేసి ప్రజల కోసం, పొత్తు కోసం సీట్ ఇచ్చానని చెప్తావా నాగబాబు? కవరింగ్ అంటే నీ తమ్ముడు గెలుస్తాడని మళ్ళీ నీకు నమ్మకోలేదు, అందుకే నువ్వు సీట్ త్యాగం చేసావు. పవన్ కళ్యాణ్ నీకు చెప్పాడు కదా, నేనే చంద్రబాబు దగ్గర డబ్బులు అడుక్కొని నా పార్టీ కోసం పెట్టుకుంటున్నాను, ఇంక నీకు అడిగితే ఈ రన్నయ్య అంటేనే నువ్వు సీట్ ఇచ్చావు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు తేరగ్గా ఎమ్మెల్సీ సీటు కొట్టేసి నీ జన సైనికులకి నీతులు చెప్తే వాళ్ళు వింటారు అనుకుంటున్నావా నాగబాబు? అసలు నువ్వు పార్టీ కోసం ఏం కష్టపడ్డావని ఎమ్మెల్సీ తీసుకున్నావు? పార్టీ కోసం కష్టపడ్డది, రేత్రి పగలు కష్టపడ్డది జన సైనికులు. వాళ్ళకి పదవులు
కావాలి, అంతేగాని నీకెందుకు నాగబాబు? ఇప్పుడు అదే కదా నేను జన సైనికులను అడుగుతుంది. పదవులు మేము కష్టపడ్డాం, మాకు పార్టీ పదవులు రావటం లేదంటే వాళ్ళని నువ్వు సస్పెండ్ చేస్తానంటావా? ఒకరి మోచేతి నీళ్లు తాగడం నీకు నీ తమ్ముడికి అలవాటేమో కానీ జన సైనికులు మాత్రం ఆత్మాభిమానం ఉంది. వాళ్ళు నీలాగా నీ తమ్ముళ్ళలాగా అలా పనిచేయరు నాగబాబు. ఒక హరిహర వీరమల్లు బ్యాట్ చేసినంత మాత్రాన మీరు 2029 ఎలక్షన్స్ గెలుస్తారని మాత్రం అనుకో. 2029 ఆ తర్వాత వచ్చి ఇంకొక 5 ఏళ్ళు గ్యారెంటీగా కూటమి ప్రభుత్వమే వస్తుంది. 2029 కాదు కదా, ఇంకొక 20 ఏళ్ల పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు. ఏంటి నాగబాబు, 20 ఏళ్ళ దాకా వైసీపీ అధికారంలోకి రాదంటవా? అంటే అప్పుడు దాకా నువ్వు నీ తమ్ముడు కూలీలుగానే పనిచేస్తారా? నీ తమ్ముడు ఎమ్మెల్యేగా గెలవడానికి 15 సంవత్సరాలు పట్టింది. తయారుగా వచ్చిన ఎమ్మెల్సీ సీట్ తీసుకోవడం అనుకున్నావా రాజకీయం అంటే? అసలు నువ్వు సెక్యూరిటీ లేకుండా పిఠాపురంలో తిరగగలుగుతావా? ఇది మీ లెవెల్. మీకెందుకు జగన్, చంద్రబాబు, నారా లోకేష్తో పోటీ? మీకు మా వర్మ చాలు, మిమ్మల్ని పిఠాపురంలోనే ఉరికించేలా చేస్తాడు. నువ్వు కూడా మాకు వార్నింగ్లు ఇస్తుంటే నవ్వు వస్తుంది నాగబాబు.